హైదరాబాద్ మేదీపట్నంలో భారీ బంగారం చోరీ జరిగింది. ముస్తఫా జ్యువెలరీ షాప్కు గోల్డ్ తీసుకువస్తున్న నరసింహారెడ్డి అనే నగల వ్యాపారిపై దాడి చేశారు దుండగులు. ఈ ఘటనలో ఆయన తలకు బలమైన గాయమైంది. పక్కా ప్లాన్ ప్రకారమే దుండగులు దాడి చేశారంటున్నారు సిటీ కమిషనర్ మహేందర్ రెడ్డి. ప్రస్తుతం నరసింహారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్తున్నారు పోలీసులు. ముస్తఫా జ్యువెలరీ షాప్ నుండి వారు అక్కడ మధ్యాహ్నం ఇచ్చినటువంటి జ్యువెలరీ కలెక్ట్ చేసుకొని షాప్ నుండి బయటకు వచ్చి వెళ్ళే ప్రాసెస్లో నరసింహారెడ్డి అనే వ్యక్తిని కొంతమంది దుండగులు వచ్చి అడ్డగించి కట్టెతో కానీ రాడ్తో కానీ, అతను చెప్పలేకపోతున్నాడు, కట్టెతో కానీ రాడ్తో కానీ కొట్టి నెత్తిపైన ఇతనికి మెడలో ఉన్నటువంటి బ్యాగ్ను లాక్కొని పోవడం జరిగింది. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. అతని పరిస్థితి బాగానే ఉంది, మాట్లాడుతున్నాడు. అయితే ఈ నేరానికి పాల్పడ్డ వాళ్ళని అతి త్వరలోనే పట్టుకోవడానికి మా దగ్గర క్లూస్ కూడా లభ్యమయ్యాయి. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాసెస్. డెఫినెట్లీ వీ విల్ డిటెక్ట్ ద కేస్.